నమోऽस्तु రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోऽस्तु రుద్రేంద్రయమానిలేభ్యో నమోऽस्तु చంద్రార్కమరుద్గణేభ్యः తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపశ్శాలియగు వాల్మీకి తపస్సును వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తి కలవాడును, వాక్కులు తెలిసిన వారిలో శ్రేష్ఠుడును, మునులలో గొప్పవాడు అగు నారదుని ఇలా ప్రశ్నించెను. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇప్పుడు భూలోకమునందు మంచి గుణములు కలవాడును, గొప్ప పరాక్రమము కలవాడును, ధర్మము తెలిసినవాడును, కృతజ్ఞుడును, సత్యమైన వాక్కులు కలవాడును, దృఢమైన సంకల్పము కలవాడునగు మహాపురుషుడెవ్వరున్నారు? చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. మంచి నడవడి కలవాడును, సర్వ ప్రాణులకు హితమునాచరించువాడును, విద్వాంసుడును, అసాధ్యములైన కార్యములను కూడా సాధించు సామర్థ్యము కలవాడును, చూచుటకు ఎల్లప్పుడూ ఒకే విధముగా ఆనందము కలుగు విధముగా కనపడువాడు అగు మహాపురుషుడు ఎవరు? ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ధైర్యము కలవాడును, కోపమును జయించినవాడును, ప్రశస్తమైన కాంతి కలవాడును, అసూయ లేనివాడును ఎవడు? యుద్ధములో కోపము వచ్చిన యవనిని చూచి దేవతలు కూడా భయపడుదురు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. నేను ఈ విషయము వినగోరుచున్నాను, నాకు ఎక్కువ కుతూహలముగా ఉన్నది. ఓ మహర్షి, ఇట్టి గుణములు కల మనుష్యుని గురించి నీకు తెలియుటకు అవకాశమున్నది. శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. మూడు లోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలు విని సంతసించినవాడై చెప్పెదను వినుము అని పలికి ఇట్లు చెప్పెను. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఓ వాల్మీకి ముని, నీవు అడిగిన గుణములు అనంతములు, సాధారణమైన మానవులలో దొరకవు. అట్టి గుణములతో కూడిన మహాపురుషుని గురించి నిశ్చయించి చెప్పెదను, సావధానముగా వినుము. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన రాముని గురించి జనులందరూ వినియున్నారు. ఇతడు నిశ్చితమైన స్వభావము కలవాడు, గొప్ప పరాక్రమము కలవాడు, మంచి కాంతి కలవాడు, ధైర్యము కలవాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు. ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన రాముడు సాక్షాత్ నారాయణ స్వరూపుడని లోకుల చేత నిశ్చయింపబడినవాడు, నిర్వికారుడు, అచింత్యమైన శక్తి కలవాడు, స్వయం ప్రకాశమైన స్వరూపుడు, నిరతిశయానంద స్వరూపుడు, సమస్త ప్రపంచమును తన వశములో నుంచుకొనిన సర్వేశ్వరుడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. ఆ రాముడు బుద్ధి, నీతి, సర్వశాస్త్ర పాండిత్యము, ఐశ్వర్యము కలవాడు, శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు ఉన్నతమైనవి, బాహువులు బలిసినవి, కంఠము శంఖము వలె ఉండును, చెక్కిళ్ల పైభాగము ఉన్నతముగా ఉండును. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహు సుశిరాః సులలాట సువిక్రమః. ఆ రాముని వక్షస్థలము చాలా విశాలమైనది, ధనుస్సు చాలా గొప్పది, అతని మూపుల సంధి ఎముకలు పైకి కనబడవు. అతడు కామక్రోధాది శత్రువులను పాపములను పోగొట్టువాడు. అతని బాహువులు మోకాళ్ల వరకును వ్రేలాడుచుండును.
అతని శిరస్సు లలాటము కూడా మంచి లక్షణములతో ఒప్పుచుండును. నడక ఎంతో అందముగా ఉండును. సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. ఆ శ్రీరాముని శరీరము చాలా పొట్టిగా గాని మరీ పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములన్నీయు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజించబడి ఉన్నవి. శరీరపు ఛాయ చాలా చక్కనిది. తేజస్సు చాలా ప్రశంసనీయమైనది. వక్షస్థలము బలిసి ఉండును. నేత్రములు విశాలములు. అవయవముల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణములన్నీయు అతని శరీరమునందు ఉన్నవి. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్నః శుచిర్వస్య సమాధిమాన్. శ్రీరాముడు శరణాగత రక్షణాది ధర్మములు బాగుగా తెలిసినవాడు. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనును. ప్రజల హితమును కొరకై ఎక్కువగా ఆసక్తి చూపును. అన్ని విషయములు తెలిసినవాడును. పరిశుద్ధమైనవాడు అనగా నిజాయితీ కలవాడు. గురుజనులకు లొంగి ఉండువాడు. ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు. ఆశ్రితులను రక్షించుటకై దీక్ష వహించినవాడు. ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునిషూదన రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. శ్రీరాముడు బ్రహ్మతో సమానుడు. అందరినీ మించినవాడు. సర్వలోకములను పోషించువాడు. శత్రువులను నశింపజేయువాడు. సమస్త ప్రపంచమును రక్షించువాడు. ధర్మమును బాగుగా రక్షించువాడు. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. శ్రీరాముడు తన ధర్మమును చక్కగా పాటించుచు తన వారినందరినీ రక్షించుచుండును. వేద వేదాంగముల రహస్యములన్నయూ ఈతనికి తెలియను. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానం అసాధారణమైనది. సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతివాన్ ప్రతిభానవాన్ సర్వలోక ప్రియ సాధు అదీనాత్మా విచక్షణ. రాముడు వెనుక చెప్పిన వేద వేదాంగములే కాక మిగిలిన ధర్మశాస్త్ర పురాణ న్యాయ మీమాంస సాంఖ్య వైశేషిక యోగ శాస్త్రముల అభిప్రాయములను సిద్ధాంతములను బాగుగా తెలుసుకొనినవాడు. తెలుసుకున్న విషయములను ఎన్నడూ మరువడు. లోక వ్యవహారములలో ఈతనికి గల ఉత్తరోత్తర యుక్తుల స్ఫురణము గొప్పది. సమస్త జనుల యందును ఇతనికి ప్రేమ అధికము. ఆ జనులకు కూడా రాముడనిన ప్రాణము. ఎట్టి కష్టకాలమునందైనను ఈతని మనస్సు కలత చెందదు. వినువారికి ఆనందము కలుగునట్టు సంభాషణ చేయుట ఎందును సమయోచిత మగులు కార్యములను నిర్వహించుట ఎందును గొప్ప నేర్పు కలవాడు. సర్వదాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య సర్వ సమశ్చైవ సదైక ప్రియదర్శనః. నదులు ఎల్లప్పుడును అనగా మూడు కాలములందును సముద్రమును చేరినట్లు సత్పురుషులు ఎల్లవేళలా రాముని వద్దకు వచ్చుచుందురు. ఈతడు ప్రతి ఒక్కరును దగ్గరకు చేరవలసిన వ్యక్తి. పూజనీయుడు. అందరి విషయమునందు సమముగా ప్రవర్తించువాడు. ఈతని దర్శనము ఎల్లప్పుడును ఒకే విధముగా ఆనందజనకముగా ఉండును. సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. కౌసల్యకు ఆనందమును వృద్ధి పొందించుచు ఆ రాముడే సకల గుణములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రము వంటివాడు. ధైర్యమునందు హిమవత్ పర్వతము వంటివాడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. రాముడు పరాక్రమమునందు విష్ణువుతో సమానమైనవాడు. చంద్ర దర్శనము వలనే ఈతని దర్శనము ఆనందకరము. కోపం వచ్చినప్పుడు ప్రళయ కాలాగ్ని వలె చాలా భయంకరమైనవాడు. ఓర్పులో భూమి అంతటివాడు. ఇతరులకు దానము చేయుటలో కుబేరుని అంటివాడు. సత్యమును రక్షించు విషయమున ధర్మదేవత వంటివాడు. ఈ విషయమున ఇతనిని మించిన వారెవరునూ లేరు. తమేవ గుణ సంపన్నం రామం సత్య పరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం. ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ ప్రీత్యా మహీపతి. దశరథ మహారాజు ప్రజలకు హితము చేయవలనను కోరికతో సమస్త సద్గుణ సంపన్నుడును అమోఘములగు బల పరాక్రమములు కలవాడును
ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండువాడును తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్ఠ కుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకయీ పూర్వం దత్తవరా దేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. దశరథుని రాణులలో ఒకతే అయిన కైకేయి రామాభిషేకమునకై సేకరించిన సాధన సామాగ్రిని చూచి దశరథుడు పూర్వము తనకు 2 వరములు ఇచ్చియుండుటచే వాటిలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలెననియు రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు దశరథుని కోరెను. ససత్యవచనాచ్చైవ ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. సత్యవాక్యమును పరిపాలించవలెనను కారణముచే ఆ దశరథుడు ధర్మపాశముచే బంధింపబడినవాడై తన ప్రియపుత్రుడైన రాముని వనములకు పంపెను. సజగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. అతి పరాక్రమశాలి అయిన రాముడు కైకేయికి సంతోషము కలిగించుటకై తండ్రి మాట మాత్రము చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోను జగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్. లక్ష్మణుడు రామునికి చాలా ఇష్టమైన తమ్ముడు. అతని యందు సహజమైన ప్రేమ కలవాడు, వినయ సంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహమును చూపుచూ అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్ళెను. ఇట్లు ఉత్తమ కార్యము చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడా ఆనందము వృద్ధి పొందించెను. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమా వధూ సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా. జనకుని వంశమునందు పుట్టి రామునికి భార్య అయి దశరథుని కోడలైన సీత రామునకు చాలా ఇష్టురాలు, ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై స్పృజింపబడిన దేవమాయ వలె లోకోత్తరమైన సౌందర్యము కలది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన మంచి లక్షణములన్నీయు ఆమె యందున్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. అట్టి సీత కూడా రోహిణి చంద్రుని అనుసరించినట్లుగా ఆ రామచంద్రుని అనుసరించి వెళ్ళెను. పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా. పౌరులను దశరథుడును చాలా దూరము వరకు రాముని వెంబడించిరి. ధర్మాత్ముడైన ఆ రాముడు గంగా తీరమునందు శృంగిబేరము అనెడు పట్టణములో బోయల ప్రభువైన గుహుని కలుసుకొనెను. సీతాలక్ష్మణ గుహులతో కూడిన ఆ రాముడు తన సారథి అయిన సూతుని వెనకకు పంపివేశెను. ధర్మాత్ముడైన రాముడు గంగా తీరమునందు శృంగిబేరపురములోనున్న నిషాదాధిపతి అయిన గుహుని చేరి సారథిని వెనకకు పంపివేశెను. ఆ గుహుడు సీతాలక్ష్మణ సమేతుడగు రాముని గంగానది దాటించెను. తేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనే త్రయః దేవగంధర్వసంకాశాస్తత్ర తే వ్యసనః సుఖం. తేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసతం కృత్వా రమమాణా వనే త్రయః దేవగంధర్వసంకాశాస్తత్ర తే వ్యసనః సుఖం. ఆ సీతారామ లక్ష్మణులు ఒక వనము నుండి మరొక వనము చేరుచు గొప్ప గొప్ప నదులను దాటుచు భరద్వాజ మహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూట పర్వతమును చేరిరి. అచట పర్ణశాలను నిర్మించుకుని దేవగంధర్వుల వలె సుఖముగా నివసించిరి. చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం
జగామ విలపన్ సుతం. రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకము చేత పీడితుడై పుత్రుని గూర్చి ఏడ్చుచూ స్వర్గస్థుడయ్యను. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. దశరథుడు మరణించిన పిదప వసిష్ఠాదులు రాజ్యము చేయుమని భరతుని ఆజ్ఞాపించిరి. అయినను తనకు రాజ్యము చేయు సామర్థ్యం ఉన్నను భరతుడు రామునిపై తనకున్న గౌరవముచే రాజ్యమునకు ఒప్పుకొనలేదు. స జగామవనం వీరో రామపాద ప్రసాదకః. రాగద్వేషాదులు జయించి ఆ భరతుడు రాముని అనుగ్రహింప చేసుకొనుటకై అరణ్యమునకు వెళ్ళెను. గత్వా తు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం ఆయాచద్భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః. భరతుడు వినయముతో సుమహాత్ముడును సత్యవ్రతుడును తన సోదరుడు అగు రాముని చేరి ప్రార్థించెను. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్. రామోపి పరమోదారః సుముఖः సుమహాయశాః. న చైచ్ఛత్పితురాదేశాద్ రాజ్యం రామో మహాబలః. రాముడు అందరికిని సంతోషమునే కలిగించును. తనను ఆశ్రయించిన వారికి సాయుధ్యము మొదలైన సకలాభీష్టములను ఇచ్చును. ఎవరైనా యాచించినంత మాత్రమునే యాచకుల మనోరథమును తీర్చు భాగ్యము నాకు అబ్బినది కదా అని సంతోషించును. ఆశ్రయించిన వారి అభీష్టములను నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదు స్వభావుడైనను రాముడు తండ్రి ఆజ్ఞను అనుసరింపవలెను అనే దీక్షచే భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. నేను వచ్చునంత వరకు నా పాదుకలను నా ప్రతినిధిగా రాజ్యము చేయుటకై ఉంచుకొనుము అని చెప్పి తన పాదుకలను భరతునకిచ్చి రాముడు అతనికి అనేక విధములైన బోధించి అయోధ్యకు పంపెను. సకామమనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమన కాంక్షయా. రాముని తిరిగి తీసుకుని వెళ్ళవలెనను కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు అయోధ్య సమీపమున ఉన్న నందిగ్రామమనడు గ్రామములో నివసించి రాజ్యము చేసెను. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. భరతుడు వెళ్ళగానే రాముడు అతడు వచ్చుటచే తనకు కలిగిన ప్రతిజ్ఞాభంగ భయము పోవుటచే సర్వాతిశాయగు కాంతి కలవాడై భరతుడెంత నిర్బంధించినను తన ప్రతిజ్ఞ నుండి చలింపక కౌసల్య భరతాదులు చేసిన ప్రార్థనలు వ్యాజ్యముగా తీసుకొని తాను మరల రాజ్యమును అంగీకరించుటకు అవకాశమున్నను రాజ్యభోగములపై ఎంతమాత్రము చాపలము చూపక అయోధ్య పౌరులను భరతాదులను మాటిమాటికి ఆ చిత్రకూట పర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి పితృ ఆజ్ఞ పరిపాలన కొరకు సావధానుడై దండకావనమును ప్రవేశించెను. ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా. పద్మముల వంటి నేత్రములు కల ఆ రాముడు దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడు అను రాక్షసుని చంపి శరభంగ సుతీక్ష్ణ అగస్త్య మహర్షులను అగస్త్యుని సోదరిని చూసెను. అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః తూణీచాక్షయ సాయకౌ. అగస్త్యుడు తనకు ఇంద్రుడు ఇచ్చిన ధనస్సును కత్తిని తరగని బాణములు కల అమ్ముల పొదులను తీసుకొనుమని రామునికియ్యగా అతడు తనకు తగిన ఆయుధములు దొరికినందులకు చాలా సంతసించి వానిని గ్రహించెను. వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమనః సర్వే వధాయాసుర రాక్షసాం. రాముడు శరభంగ మహర్షి తపోవనములో వాసము చేయుచుండగా ఆ చుట్టుపక్కలనున్న ఋషులందరూ
అసురులను రాక్షసులను సంహరింపుము అని ప్రార్థించుటకై రాముని వద్దకు వచ్చిరి. సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రాక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. రాక్షసి నివాసమైన ఆ వనములో ఆ ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించెను. యుద్ధములో రాక్షసులను సంహరించెదను అని అగ్నితుల్య తేజస్కులకు ఆ దండకారణ్య వాసులకు మాట ఇచ్చెను. తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి. రాముడు ఆ దండకారణ్యములోనే నివసించుచు ఆ దండకారణ్యమునందు రావణుని సేనా నివాస స్థానమైన జనస్థానమునందు వాసము చేయు కామరూపిణియగు శూర్పణఖ అను రక్కసిని ముక్కు చెవులు కోసి విరూపిణిగా చేసెను. తత శూర్పణఖా వాక్యాద్ ఉద్యుక్తాన్ సర్వరక్షసాన్ ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజగానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. శూర్పణఖ విరూపితయైన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని వాని అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను. వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షతాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. దండకారణ్యమునందు నివసించునప్పుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో 14,000 మందిని సంహరించెను. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం. పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణవార్త విని మిక్కిలి కోపించిన వాడై తనకు సహాయము చేయమని మారీచుడను రాక్షసుని కోరెను. వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణ తేన తే. ఓ రావణ, మహాబలవంతులైన ఖరుడు మొదలగు 14,000 రాక్షసులను చంపినట్టి ఆ బలవంతుడైన రామునితో వైరము పెట్టుకొనకుము అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదితః జగామ సహ మారీచః తస్యాశ్రమపదం తదా. మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకుని రాముని ఆశ్రమమునకు వెళ్ళెను. తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. మాయావి అయిన మారీచుని ద్వారా రామలక్ష్మణులు పర్ణశాల నుండి చాలా దూరముగా వెళ్ళిపోవునట్లు చేసి రాముని భార్యయగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును చంపెను. గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః. రాముడు చచ్చుటకు సిద్ధమై పడియున్న జటాయువును చూచి ఆ జటాయువు వలన సీతాదేవిని రాముడు అపహరించినట్లు విని మిక్కిలి దుఃఖితుడై ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం. అత్యధికమైన దుఃఖముతో రాముడు జటాయునకు దహన సంస్కారము చేసి సీతకై వెదకుచు ఆ వనములో వికృతమైన ఆకారముతో భయంకరముగా ఉన్న కబంధుడు అనడి రాక్షసుని చూసెను. తం నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సహ స చాప్యకథయామాస శబరీం ధర్మచారిణీం శ్రవణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ. బలిష్ఠములైన బాహువులు కల ఆ రాముడు ఆ కబంధుని చంపి దహన సంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్ళెను. అతడు స్వర్గమునకు పోవుటకు ముందు, ఓ రామా, ధర్మమును ఆచరించుటయందు నేర్పుగలది, ధర్మమును ఆచరించునదియగు ఒక శబర స్త్రీ సన్యాసాశ్రమమును స్వీకరించియున్నది. ఆమె వద్దకు వెళ్ళుము అని చెప్పెను. సోభ్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథాత్మజః. మహాతేజశాలియు శత్రు సంహారకుడును అయిన రాముడు భక్త పరాధీనుడుగాన తానే స్వయముగా శబరి వద్దకు వెళ్ళెను.
శబరి ఆ రాముని చక్కగా పూజించెను. పంపాతీరే హనుమతా సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. రాముడు పంపా సరస్తీరమునందు హనుమంతునితో పరిచయం ఏర్పరచుకొని పిదప అతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహం చేసుకొనెను. సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ఆదితస్తద్యథా వృత్తం సీతాయాశ్చ విశేషతః. మహాబలుడగు రాముడు తన వృత్తాంతమునంతను మొదటి నుండియు సుగ్రీవ హనుమంతాదులకు చెప్పి విశేషించి సీతా వృత్తాంతమును వారికి తెలిపెను. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. సుగ్రీవుడు రాముని వృత్తాంతమంతయు విని తనవలనే దుఃఖితుడైన మహాబలునితో పరిచయము కలిగినందుకు సంతోషించి అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసుకొనెను. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయాదుఃఖితేన చ. నీకును వాలికి విరోధం ఎట్లు ఏర్పడింది అని రాముడు ప్రశ్నింపగా సుగ్రీవుడు దుఃఖించుచు స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమంతయు తెలిపెను. ప్రతిజ్ఞాతం చ రామేణ తదే వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. వాలిని చంపెదను అని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడా రామునకు వాలి యొక్క బల విశేషములను గురించి చెప్పెను. సుగ్రీవ శంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. సుగ్రీవుడు రాముని చూచినది మొదలు ఇతడు వాలిని చంపగలడో కాడో అని సందేహించుచుండెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకము కలుగుటకై కొండవలే ఉన్న దుందుబియను రాక్షసుని కళేబరము రామునికి చూపెను. అది పూర్వమొకప్పుడు వాలి చంపిన రాక్షసుని శరీరం. ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష్యశాస్తి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. అంగుళ్య మాత్రముచే రాక్షసాది సమస్త లోక విరోధులను వధించుటకు సమర్థములైన బాహువులను లెక్కింపరాని వీర్యమును కల రాముడు నా విషయమై జ్ఞానులు కూడా మోహము పొందుచుందురు. అరణ్యములోని ఈ వానరుడు మోహం పొందడంలో ఆశ్చర్యం ఏమున్నది అని గంభీరముగా చిరునవ్వు నవ్వి అస్థిమయమై పడియున్న ఆ దుందుభి కళేబరమును చూచి కొంచెమైనను తక్కువ కాకుండా 10 యోజనముల దూరంలో పడునట్లు చేసి దానిని తన పాద అంగుష్ఠముతో చిమ్మివేసెను. ఊహింపరాని బలము కలవాడును ఆ బలమునకు తగినట్లు కార్యము చేయు సమర్థములైన బాహువులు కలవాడును అగు రాముడు అస్థిమయమైన ఆ దుందుభి కళేబరమును చూసి ఇది ఎంత అని నవ్వి కొంచెమైనను తక్కువ లేకుండా 10 యోజనముల దూరములో పడునట్లు తన పాద అంగుష్ఠముతో ఎత్తి విసిరెను. బిభేద చ పునఃసాలాన్ సప్తైకేన మహేషునా గిరిం త్రసాతలం చైవ జనయం ప్రత్యయం తదా. అప్పుడ రాముడు సుగ్రీవునకు ఇంకా నమ్మకము కలుగుటకై ఒక్క బాణముచే 7 మద్ది చెట్లను పర్వతములను పాతాళమును కూడా భేదించెను. తతః ప్రీతమనాశ్చైవ విశ్వస్తశ్చ మహాకపిః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా. రాముడు ఆ సప్తసాలాది భేదనము చేసిన తర్వాత సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి రాముని వెంటబెట్టుకుని గుహవలే ఉన్న కిష్కింధ పట్టణముకు వెళ్ళెను. తతో గర్జర్ధరివరః సుగ్రీవో హేమ పింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. కిష్కింధ ప్రవేశించి బంగారు వంటి వన్యకల వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదమును విని వాలి గృహము నుండి బయటకు వచ్చెను. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః నిజగాన చ తత్రైనం శరేణైకేన రాఘవః. వాలి యుద్ధమునకు వెళ్ళవద్దని నివారించుచున్న తారను ఒప్పించి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచ్చట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. రాముడు సుగ్రీవుని ప్రార్థన ప్రకారము వాలిని సంహరించి అతని రాజ్యమునందు సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసెను. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస
దిదృక్షుర్జనకాత్మజాం. వానర శ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరులందరూ ఒప్పించి సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. మహాబలశాలియగు హనుమంతుడు సంపాతి అనడు గ్రద్ద చెప్పిన ప్రకారము 100 యోజనముల వెడల్పు గల లవణ సముద్రమును దాటెను. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. హనుమంతుడు రావణుడు పరిపాలించుచున్న లంకాపురమును చేరి అచ్చట అశోకవనములో రామునే ధ్యానించుచు ఉన్న సీతాదేవిని సూచెను. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. హనుమంతుడు తన చేతికి రాముడు ఇచ్చిన అంగుళీయకమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు వృత్తాంతమును విన్నవించి ఆమెను ఊరడించి అశోక వన బహిర్ద్వారమును చూర్ణము చేసెను. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. హనుమంతుడు సేనాపతులను 5గురిని మంత్రి పుత్రులను 7గురిని చంపి శూరుడైన అక్షకుమారుని వధించి ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుపడెను. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్యదృచ్ఛయా తతో దగ్ధ్వా పురీ లంకామృతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః. పరాక్రమశాలియగు హనుమంతుడు పూర్వము బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరముల చేత తనను బ్రహ్మాస్త్రబంధము వదిలిపోయినట్లు తెలిసినను తనను త్రాళ్లచే కట్టి ఈడ్చుకొనిపోతున్న రాక్షసులను వధించుటకు సమర్థుడైనను రావణుని చూడగోరి ఆ రాక్షసుల బాధలను సహించెను. రావణునితో మాటలాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశము తప్ప లంకాపురినంతయు కాల్చి రామునకు ఈ సంతోష వార్త చెప్పుటకై మరల రాముని సమీపమునకు వెళ్ళెను. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. అతి బుద్ధిశాలియగు హనుమంతుడు సీతావియోగము కలిగినను ఎంత మాత్రమూ ధైర్యము తగ్గని రాముని వద్దకు వెళ్ళి అతనికి ప్రదక్షిణ నమస్కారము చేసి చూచితిని సీతను అని యథార్థముగా విన్నవించెను. తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధేః సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః. సుగ్రీవునితో కలిసి రాముడు సముద్ర తీరమును చేరి సముద్రుడు తనకు వశము కానందులకు కోపించి సూర్యుని వలె తీక్ష్ణములైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను. దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. నదులకు పతి అయిన సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజరూపముతో కనబడి చెప్పగా అతని మాటల ప్రకారము రాముడు నీలునిచే సేతువు కట్టించెను. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. రాముడు ఆ సేతు మార్గమున లంకలోనికి ప్రవేశించెను. సీతను పొంది పరగృహములో చాలా కాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును అని చాలా సిగ్గుపడెను. తామువాచ తతో రామః పరుషం జన సంసది అమృష్యమాణా సా సీతా వివేశజ్వలనం సతీ. ఆ కారణము వలన రాముడు జనులందరిలోనూ సీతతో పరుషముగా మాట్లాడెను. మహాపతివ్రతయగు ఆ సీతాదేవి ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. సీత ఎట్టి పాపము లేనిది అని అగ్ని చెప్పగా రాముడు చాలా సంతసించెను. దేవతలు పూజింపగా ప్రకాశించెను. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. మహాత్ముడైన రాముడు లోకకంటకుడైన రావణుని చంపుటచే స్థావర జంగమాత్మకములైన 3 లోకములను దేవతా ఋషిగణ సహితముగా సంతోషించినవి.
అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తతో రామో విజ్వరః ప్రముమోదః. రాముడు పూర్వము విభీషణుని సముద్ర తీరమున అభిషిక్తుని చేసెను. ఇప్పుడు లంకాపురిలో కూడా విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని చేసి కృతకృత్యుడయ్యను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను చింత తొలగిపోయెను. రాముని సత్యవ రాముని సత్యవ్రతము ఆ- రాముని సత్యవ్రతము ఆత్యాశ్చ రాముని సత్యవ్రతము అతి ఆశ్చర్యకరము కదా. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వ్రతః. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. రాముడు తనను చూడ రాముడు తనను చూడవచ్చిన దేవతల నుండి వరము పొందెను. దాని ప్రకారము మృతులైన రాముడు తనని చూడవచ్చిన దేవతల నుండి వరము పొందెను. దాని ప్రకారము మృతులైన వానరులను అందరినీ బ్రతికించుకొనెను. స్నేహితులతో కూడి పుష్పక స్నేహితులతో కూడి పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను. భరద్వాజాశ్రమం గత్వా భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమः భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమः భరత్య భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సత్యమునందు స్థిరముగా నిలుచువాడును లోకాభిరాముడగును రాముడు భరద్వాజాశ్రమం గత్వా రామः సత్యపరాక్రమः భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సత్యమునందు స్థిరముగా నిలుచువాడును లోకాభిరాముడును అగు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళెను. హనుమంతుని భరతుని వద్దకు పంపెను. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. ఆ రాముడు సుగ్రీవ విభీషణాదులతో కూడి పూర్వ వృత్తాంతములను చర్చించుకొనుచు నందిగ్రామమునకు వెళ్ళెను. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. ఎట్టి పాపములు లేని ఆ రాముడు నందిగ్రామమున సోదరులందరినీ కలిసెను. వారందరూ జడలను విడిచిరి. మునివేషమును విడిచుటచే సీతతో గార్హస్థ్యము అవలంబించెను. మరల రాజ్యమును పొందెను. ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః. రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా లోకమంతయు సంతోష అతిశయముచే గగుర్పాటు చెందెను. రాముడు రాజు కావలెనను కోరికతో రాముడు రాజు కావలెను అనడు తమ కోరిక తీరుటచే ప్రజలెల్లరూ సంతోషించిరి. ఆనంద అతిశయముచే స్థావర జంగమాత్మకముగు లోకము ఆనంద అతిశయముచే స్థావర జంగమాత్మకమైన లోకము యొక్క శరీరము వృద్ధి చెందింది. ప్రజలందరూ చక్కగా ధర్మమును ఆచరించుచుండిరి. లోకమునందు పీడలు వ్యాధులు దుర్భిక్షముల భయము తొలగెను. నపుత్రమరణం కించిద్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రియుండగా పుత్రుడు మరణించడు. స్త్రీలకు వైధవ్యము ఉండదు. వారు సర్వదా పతివ్రతలయ్యుందురు. నచాగ్నిజం భయం కించిన్నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిన్నాపి జ్వరకృతం తథా నచాపి క్షుద్భయం తత్ర నతస్కర భయం తథా. రాముని రాజ్యములో అగ్ని భయము గాని జల భయము గాని వాత భయము గాని జ్వర భయము గాని క్షుద్బాధ గాని చోర భయము గాని లేదు. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. నగరములు దేశములు కూడా ధనధాన్య సమృద్ధములై ఉన్నవి. కృతయుగములో వలెనే ప్రజలందరూ సంతోషవంతులై ఉన్నారు. అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసు వర్ణకైః గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః.
గొప్ప కీర్తిగల రాముడు వందల కొలది అశ్వమేధ యాగములను గొప్ప కీర్తిగల రాముడు వందల కొలది అశ్వమేధ యాగముల చేతను అనేక బహుసువర్ణక యాగముల చేతను దేవతలను పూజించి 10,000 కోట్ల గోవులను లెక్కింపరానంత ధనమును బ్రాహ్మణులకు ఇచ్చి శాశ్వతమగు తన స్థానమును పొందగలడు. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. రాముడు క్షత్రియులకు రాజ్యములిచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. 4 వర్ణముల వారిని వారి వారి ధర్మములు ఆచరించు 4 వర్ణముల వారిని వారి వారి ధర్మములు ఆచరించునట్లు నియమించగలడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. రాముడు 11,000 సంవత్సరముల పాటు రాముడు 11,000 సంవత్సరముల పాటు రాజ్యమును ప్రజలకు సుఖము కలుగునట్లు పరిపాలించి బ్రహ్మలోకమును చేరగలడు. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యప్పటేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును, పాపములను నశింపచేయును, పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీనిని చదువువాని సర్వ పాపములను తొలగించును. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రః సగణః ప్రీత్య స్వర్గే మహీయతే. రామాయణమనెడు ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువాడు పుత్ర పౌత్రాదులతోనూ భృత్య బంధుగణములతోనూ కూడి సర్వ సౌఖ్యములను అనుభవించి మరణానంతరము స్వర్గమునందు దేవతల చేత పూజింపబడును. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జనః ఫణ్య ఫలత్వమీయాత్ జనస్య శూద్రోపి మహత్వమీయాత్. ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశ విద్యలందును ప్రావీణ్యము పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండల అధిపతి అగును. వైశ్యుడు పఠించినచో వ్యాపారమునందు లాభము పొందును. శూద్రుడు పఠించినచో చాలా గొప్పవాడగును. శ్రీరామ శ్రీరామ శ్రీరామ.